ఎలా తయారు చేయాలో నేను ఈరోజు చూపిస్తున్నానండి. ఆల్రెడీ నేను స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం నీళ్ళు తీసుకున్నానండి. ఒక గ్లాస్, ఫుల్ గ్లాస్ తీసుకున్నాను. అవి వాటరు మరిగితే రాగి పిండి నేను దాంట్లో వేస్తాను. దీంట్లో ఒక టీ స్పూన్తో ఒక 2 స్పూన్స్ రాగి పిండి వేసుకున్నాను. అలాగే దీంట్లో కొంచెం వాటర్ వేసి కలుపుతానండి నేను. నీళ్ళు మరుగుతున్నాయండి. నేను పిండిలో వాటర్ వేసి కలుపుతున్నాను. ఇప్పుడు ఈ పిండిని తీసుకొని ఇలా దీంట్లో గిన్నెలో వేసుకుంటూ కలుపుతూ ఉన్నానండి. ఎందుకంటే ఉండలు ఏమన్నా రాకుండా, ఉండలు లేకుండా ఉండాలి అంటే మనం నిదానంగా కలుపుతూ ఉండాలి. వాటర్ కొంచెం చిక్కదనం ఏమైనా వస్తుందో అనిపిస్తే కనుక కొంచెం వాటర్ పోయచ్చు, పల్చగా ఉంటుంది. ఇది హెల్దీ అండి, పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ పెట్టచ్చు. అలాగే రాగి జావలో షుగర్ వేసుకోవచ్చు, లేదా మజ్జిగ కూడా వేసుకోవచ్చు. మజ్జిగ వేసుకుంటే కనుక కొంచెం సాల్ట్, నిమ్మరసం కూడా వేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా హెల్దీగా ఉంటుంది. నీడ్స్ కవర్ చేసేది, బోన్స్ స్ట్రాంగ్గా ఉంటుంది. మనం దీన్ని కొంచెంసేపు ఇలా కలుపుతూ ఉండాలండి, అది ఉడుకుతూ ఉంటుంది అన్నమాట. నేను కొంచెం వాటర్ వేసి కలుపుతూ ఉన్నానండి. ఇది ఏం ఉండలు లేకుండా కనిపిస్తుంది కదండి. ఇలా కలుపుతూ ఉంటే కనుక కొంచెం పల్చగా అడుగంటకుండా ఉంటుందండి. దీన్ని కొంచెం ఉడికిస్తే సరిపోతుందండి. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసిందండి ఇది రాగి జావా ఉడకడం. ఎంత ఉడికితే అంత మంచిదండి, ఎందుకంటే పచ్చిగా లేకుండా ఉండిద్ది. లేదంటే మళ్ళీ పచ్చిగా ఉడికిందంటే పిల్లలకి స్టమక్ పెయిన్ కానీ పెద్దవాళ్ళకి స్టమక్ పెయిన్ కానీ వచ్చిందండి. అందుకని కొంచెం ఉడుకుతూ ఉంటే కొంచెం హెల్దీ ఫుడ్ కదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తూ ఉండండి. నీడ్స్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కవర్ చేసేది, బోన్స్ అయితే స్ట్రాంగ్గా ఉంటుందండి. నేను మా పిల్లలు తాగుతూ ఉంటాము డే బై డే. అయిపోయిందండి జావా, ఉడికింది, బాగా ఉడికింది. హెల్దీ ఫుడ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఒకసారి ఈ రాగి జావని ట్రై చేయండి. థ్యాంక్ యూ. బాయ్.